ఎస్తేరు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. రాణి అయిన ఎస్తేరు ఏమంటున్నాడమ్మా? ఇవి మరి గజమ్మ బాగానే చదివింది. రాజు సింహాసనం మీద ఉన్నాడు. రాణి ఎక్కడుంది? ఆవరణములో. ఈరోజు నీవు నేను ఎక్కడున్నావు? నీవెక్కడున్నావు? ఇప్పుడు మనం ఆవరణములో ఉన్నాం. అయితే దేవుడి ఉద్దేశము ఆయన సముఖములోనికి వెళ్ళినప్పుడు నిన్ను నన్ను ఈరోజు అడుగుతున్నాడు, నీ కోరిక ఏమిటి? నీకేమి కావాలి? హల్లెలూయా. రాణి అయిన ఎస్తేరు ఎక్కడికి వచ్చిందంట? రాణి అయిన ఎస్తేరు బైబిల్ ప్రకారము, మన యెషయా గ్రంథం ప్రకారము చూస్తే, నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని మీరు ఎరగరా. బాగా బైబిల్లో మీనింగ్ఫుల్ ఇవి చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కొన్నిసార్లు వాటిని తవ్వి చూస్తూ ఉంటే ఎంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, రాణి అయిన ఎస్తేరు ఎక్కడొచ్చిందంట? ఆవరణములో. మనం ఎక్కడున్నాము? మన దేవుడు ఎక్కడున్నాడు? మనల్ని ఏం అడుగుతున్నారు ఈరోజు కదా? మనల్ని ఏం అడుగుతున్నారు? ఏదో ఒకటి అడుగుతాడు ఆయన. ఆయనకు కావాల్సింది మనం ఇవ్వాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మొట్టమొదటిగా మనం ఏం చేసాము? ఆరాధన. ఆయనకు కావాల్సింది ఇచ్చేసాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పడక మీద పడుకొని, ప్రభువా నేను వాక్యం చెప్పేటప్పుడు నాకు గంతులేయడానికి సాయం చేయాలన్నాను నేను. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన సన్నిధానంలో నాకు డాన్స్ చేయాలని ఉంటాడు. మరి ఆశతో గంతులు వేయాలని ఉంది. నిలబడితే నేను ఇప్పుడు ఇంటికి పోగానే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదికి మా రాజు, ఉదికి మామూలు, ఉదికి మా తమ్ముడు, నీకెందుకు నిలబడి వాక్యం చెప్తున్నావు? కూర్చొని చెప్పొచ్చు కదా. మళ్ళీ అది బాగలేదు, ఇది బాగలేదు, ఇదేంది అదేంది అనేసి అంటూ ఉంటావు అంటారు. కానీ దేవుని దగ్గర గంతులు వేయాలని ఇష్టము నాకు. కానీ ఆ దేవుడు నాకు ఎందుకో కాళ్ళు ఈ విధంగా పెట్టాడు. అయినా నేను ఆఖరి దినములలోనైనా చక్కటి మరి ఆరాధన అంతా కూడా పాటలు పాడినంతసేపు నేను ఎగురుతూ మరి నాట్యమాడాలని దేవుని సన్నిధానంలో నా ఆశ. నా దేవుడు నా కొరకై మేకులు దిగొట్టుకోలేదా? నా కొరకని శిలువ మోయలేదా? నా కొరకని తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకోలేదా? నా కొరకై ఆ ఎండలో మండు